కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. కార్మిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో ఆయన జెండా ఎగురవేశారు. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు. చికాగోలో అమరవీరులు చేసిన త్యాగం మరువలేనిదన్నారు. వారసత్వ ఉద్యోగం పోగొట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ కోసం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు సుమన్. అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం, పని దినాల కోసం, పని గంటల కోసం, వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు కార్మికులు చేసినటువంటి పోరాటంలో ఎందరో అమరులైంది. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా, ఆనాడు సాధించుకున్నటువంటి హక్కులకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మికుల దినోత్సవాన్ని జరుపుకునేటువంటి సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో భాగంగా ఈ మే డే సందర్భంగా నేను మందమర్రి పట్టణంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణ నాయకులు, అదేవిధంగా మహిళా సోదరులు ఇక్కడ జెండా